స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవి చౌక్ లో 3వ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారు. ఎన్డీఏ కూటమి విఫలం కాక తప్పదు. తూర్పుగోదావరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి జోస్యం. జైన్ రోడ్లో శ్రీ స్వర్ణదుర్గ 25వ నవరాత్రి మహోత్సవములు. స్వర్ణదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్. మూడో రోజు సమ్మెబాట చేపట్టిన సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సిబ్బంది. రాజమండ్రి దేవి చౌక్ లో శరన్నవరాత్రి మహోత్సవాలు 3వ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులను అనుగ్రహించారు. రాజమండ్రి దేవి చౌక్ లో శరన్నవరాత్రి మహోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. తొలి రోజున అమ్మవారు శ్రీ స్వర్ణ కవచ కనకదుర్గాదేవిగా, 2వ రోజు గాయత్రీదేవిగా అమ్మవారు దర్శనమివ్వగా, ఈ రోజు అన్నపూర్ణాదేవిగా భక్తుల నుంచి ప్రత్యేక పూజలు అందుకున్నారు. రాజమండ్రి దేవి చౌక్ లో అమ్మవారిని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో ఉత్సవ కమిటీ ప్రతినిధులు మంత్రి కందుల దుర్గేష్ కు స్వాగతం పలికారు. సముచిత రీతిలో సత్కరించారు. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు నాటకాలు ప్రారంభమవుతాయి. తొలి రోజున రాత్రి శ్రీ కనకదుర్గ మహత్యం నాటక ప్రదర్శన, 2వ రోజున సత్య హరిశ్చంద్ర నాటిక ప్రదర్శించారు. ఈ రోజు రాత్రికి మరికొద్దిసేపటిలో రాజనర్తకి నాటకం ప్రదర్శించనున్నారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు ముత్యాల కుమార్ రెడ్డి, గంధం భైరవ స్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లక సత్యనారాయణ, కోశాధికారి బత్తుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి పిల్ల వెంకటేశ్వరరావు, మాదిరెడ్డి చంద్రశేఖర నరసింహరావు, పిల్లి వెంకట రమేష్, ఆసపు దుర్గా మల్లికార్జునరావు, ఆకుల నాగ సత్యనారాయణ, సహాయ కోశాధికారి ఎండమురి భాస్కర్రావు, పాలకవర్గ ప్రతినిధులతో పాటు మరో 42 మంది సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. దేవి చౌక్ మాత్రమే గుర్తొస్తుందనేటువంటి మాటని ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి, కానీ ఇక్కడ జరిగినంత అంగరంగ వైభవంగా అద్భుతంగా జరుగుతుంది అనేది కేవలం ఈ నిర్వాహకులకు మాత్రమే చెప్పినటువంటి ప్రత్యేకమైన అంశం. దాంతోపాటు ముఖ్యంగా చెప్పుకోదగ్గది, ఇక్కడ మీరు నిర్వహించేటువంటి నాటకాలు కానీ వేడుకలు కానీ ఇవన్నీ యాభై భాషలో కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయనేటువంటి మాటని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు అమ్మవారు ఇక్కడ ఏ మంచి కార్యక్రమాలైనా వారిని తలుచుకుని ఆవిడ దర్శనం చేసుకుని వెళితే ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. నేను మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చేందుకు ఉదయం వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళాను. ఎమ్మెల్యే అవుతారంటే నన్ను మంత్రిని కూడా చేసినటువంటి అమ్మవారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి సదవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అమ్మవారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ
రాష్ట్రంలో ప్రజాభిమానంతో గద్దెనెక్కిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అదే ప్రజల వ్యతిరేకతతో విఫలం కాక తప్పదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి జోస్యం చెప్పారు. స్థానిక మున్సిపల్ కాలనీలోని మున్సిపల్ పార్క్ ఎదురుగా నూతనంగా నిర్మించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని దుద్దుకూరుకు చెందిన రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు గ్రామ వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు పటిష్టంగా పనిచేసేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లా కమిటీని పూర్తి స్థాయిలో నియమిస్తున్నట్లు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. షర్మిల ఈ రాష్ట్రానికి త్వరలో కాబోయే మహిళా ముఖ్యమంత్రి అని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వ్యాపారంలోకి వెళ్ళిపోయినందున అక్కడ ఉన్న కాంగ్రెస్ వారంతా తిరిగి సొంత కూటికి రావాలని సూచించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు వాస్తవంలో అమలు కావడం లేదని ఆరోపించారు. స్త్రీ శక్తి, అమ్మ ఒడి, రైతులకు 20,000 రూపాయల సహాయం వంటివి అమలు కావడం లేదని ఆక్షేపించారు. చంద్రబాబు అమరావతి అభివృద్ధికి తెచ్చిన 15,000 కోట్లు అప్పు మాత్రమేనని చెప్పారు. ఆదాని తరపున మోడీ ప్రపంచ దేశాలు చుట్టి వస్తూ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పిన మోడీ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదని ఆక్షేపించారు. తిరుమల ప్రసాదం కల్తీ విషయాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తూ సినిమా వేషాలు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై సిబిఐ నుంచి 2 రాష్ట్రం నుంచి 2 ఫుడ్ కంట్రోల్ విభాగం నుంచి 1 నియమిస్తూ సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించిందని, ఈ బృందం నెయ్యి కల్తీలో ఉన్న నిందితులందరినీ బయటపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, మార్టిన్ లోదర్, అరిగెల అరుణ్ కుమారి, మోతా శారద, బెజవాడ రంగారావు, కాటం రవి, డాక్టర్ వడయార్, డాక్టర్ వై శ్రీనివాసరావు, పట్నాల శ్రీనివాస్, అబ్దుల్లా షరీఫ్, కిషోర్ కుమార్ జైన్, చాపల వెంకటేశ్వరరావు, మహమ్మద్ అలీ, చిన్న మురళీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐదు 10 24వ తేదీ శనివారం ఉదయం 8 గంటల 2 నిమిషాలకి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దుద్దుకూరు వాస్తవ్యులు రామకృష్ణ గారు అలాగే హరిబాబు గారి యొక్క చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయం మన జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకే కార్యాలయం ఓపెన్ చేయడం జరుగుతుంది. రాత్రి 7 గంటల వరకు కూడా కార్యాలయం కంటిన్యూస్గా ఉంటుంది. ఇక్కడ ఒక ఆయన ఉంటారు గుమస్తా కింద. ఆయన ఎవరైనా ఏదైనా రిప్రజెంటేషన్లు ఉన్నా ఏమన్నా సరే తీసుకొచ్చి ఆయనకి ఇవ్వచ్చు. అదేవిధంగా నేను కూడా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఇక్కడ ఈ కార్యాలయంలో ఉంటాను. ఇక పైన జిల్లాకు సంబంధించినటువంటి ఏదైనా మీటింగులు కానివ్వండి, లేకపోతే కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఈ పార్టీ ఆఫీస్ నుంచే జరుగుతాయి. ఈవేళ ఈ కార్యక్రమానికి మరి చాలామంది మన పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మన జిల్లా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ గారు, అలాగే మన బెజవాడ రంగా అబ్దుల్ షరీఫ్ భాయ్, అలాగే జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శారద గారు, అలాగే మన పట్నాయక్ గారు, పెద్దలందరూ చాలా మండల ప్రెసిడెంట్లు సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. మరి ముఖ్యంగా హరిబాబు గారికి, రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉదయాన్నే వారు దుద్దుకూరులో బయలుదేరి ఇక్కడికి వచ్చి పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసినందుకు వారికి ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మొన్న విజయవాడలో జరిగినటువంటి మీటింగ్లో వైఎస్ షర్మిలా మేడం గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈవేళ జనరల్ బాడీలో కార్యకర్తలందరికీ కూడా తెలియజేసి ఇవన్నీ అందరికీ చెప్పడం జరుగుతుంది. మేడం చెప్పింది ఏంటంటే, ఈ మన రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ వార్డు బూత్ స్థాయి వరకు కూడా అన్ని విభాగాలకే కమిటీలు వేయమని చెప్పారు. ఆవిడ ఇచ్చిన డేట్స్ ప్రకారం మన
తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అన్ని మెయిన్ కమిటీ, మహిళా, ఎన్ఎస్యు, యూత్ అలా అన్ని విభాగాలు కూడా మరి త్వరలోనే ఆవిడ ఇచ్చిన డేట్కి కంప్లీట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. డిస్ట్రిక్ట్ కమిటీని 10th అక్టోబరు, మండలాన్ని 30th నవంబరు, వార్డు కమిటీలు 31st జనవరి, బూత్ కమిటీలు 31st మార్చికి కంప్లీట్ చేయాలని చెప్పి మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అన్నీ చేస్తాం. అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి 52 వార్డులకి కూడా త్వరలోనే 52 వార్డు కమిటీలు కూడా వేసి రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకి కార్పొరేటర్ క్యాండిడేట్లుగా అందరినీ కూడా 52 వార్డుల్లో కూడా మన లీడర్స్ని తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఈ జిల్లాలో 19 మండలాలు ఉన్నాయి. 19 మండలాల్లో రాజమండ్రి సిటీ ఒకటి ఆల్రెడీ వేసారు చైర్మన్, అలాగే అనపర్తి, అలాగే నిడదవోలు, కొవ్వూరు ఈ 4 కూడా పట్టణ ప్రెసిడెంట్లు వేయడం జరుగుతుంది. మిగతా 15 మండలాలకి కూడా మండల ప్రెసిడెంట్ని, మహిళా కమిటీలు, అలాగే అన్ని కమిటీలు కూడా వేసి బూత్ లెవెల్ వరకు కూడా కమిటీలు వేస్తాం. ఎవరైతే పార్టీ ద్వారా, కాంగ్రెస్ పార్టీ ద్వారా సేవ చేయాలని అనుకుంటారో వాళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరినట్లయితే వాళ్ళందరికీ సముచిత స్థానం ఇస్తాం. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది మరి మీ అందరికీ తెలిసి ఈవేళ ఎన్డీఏ కూడా ఓ పక్షాన ఉంటే కాంగ్రెస్ పార్టీ మరో పక్షాన ఉంది. ఈవేళ వైఎస్ షర్మిల గారు మరి ప్రతి చిన్న సమస్య మీద కూడా పోరాటం చేస్తారు. నిన్న కాకుండా స్టీల్ ప్లాంట్లో 4200 మంది కాంట్రాక్ట్ వర్కర్ని తీసేస్తే వాళ్ళ వార్డుకి ఇచ్చి వాళ్ళకి 48 గంటలు టైం ఇస్తే 24 గంటల్లో మళ్ళీ వాళ్ళందరినీ పెట్టుకోవడం జరిగింది. స్థానిక జైన్ రోడ్లో శ్రీ స్వర్ణదుర్గ 25వ దేవి నవరాత్రి మహోత్సవాలు అమ్మవారి వేద మంత్రాలతో ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ స్వర్ణదుర్గ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం రోడ్డు విద్యుత్ దీప కాంతులతో దగదగలాడుతోంది. రాష్ట్ర మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు దివ్య ఆశీస్సులతో గత 25 సంవత్సరాలు స్వర్ణ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆలయం ఆవరణలో రాజనర్తకి సాంఘిక నాటకం నిర్వహించడం నాటకం అందరినీ విశేషంగా ఆకట్టుకుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖులు విచ్చేశారు. యాళ్ల సురేష్ బాబు, వెన్నెల దీపక్, రంగ, గేదెల పూర్ణచంద్రరావు, పాలూరి లక్ష్మణ్, పి రాము, రేలంగి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్లో వేంచేసి ఉన్నటువంటి స్వర్ణదుర్గ అమ్మవారి యొక్క శరన్నవరాత్రులు ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఇంత అద్భుతంగా ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం నిరాఘాటంగా నిరంతరాయంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తజన సమూహాన్ని అమ్మవారు ఆశీర్వదించే విధంగా నవరాత్రులు నిర్వహిస్తున్నందుకు ఈ ప్రాంతవాసులందరూ కూడా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. అందులోనూ ఏదో 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో నిర్వహించడం అనేది పెద్ద కష్టం కాదు, కానీ ప్రమాణం 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ రకంగా నిర్వహించి రాబోయే రోజుల్లో మరింత ఉన్నతంగా ఈ కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలని, ఈ కార్యక్రమాలు ఇలాగే శతసహస్ర వసంతాల పాటు కొనసాగాలని, తద్వారా అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు భక్తజనులందరి మీద కూడా ప్రత్యేకంగా ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నీటి సరఫరాల విభాగం సత్యసాయి పథకంలో గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు 16 నెలల బకాయి జీతాలు తక్షణమే ఇవ్వాలని చేస్తున్న నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. 6 నెలలుగా జీతాలు లేకపోవడంతో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద గడ్డి తింటూ అర్ధనగ్న ప్రదర్శనతో సత్యసాయి సిబ్బంది నిరసన తెలియజేశారు. తమ న్యాయపరమైన సమస్యలను తక్షణమే తాము పనిచేసిన 16 నెలల జీతాలను వేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయపర సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ అధికారులకు సిబ్బంది తెలిపారు.
దేవీపట్నం, సీతానగరం, గోకవరం, కోరుకొండ, రాజానగరం మండలాల్లో 56 మంది సిబ్బందితో నిరవధిక సమ్మె చేపట్టారు. సార్ నమస్తే అండి. మా సబ్సిడరింగ్ వాటర్ ప్రాజెక్టు కార్మికులు మాకు 16 నెలల బట్టి నుంచి జీతాలు లేవండి. అదేవిధంగా మాకు ఈఎస్సీపీఎఫ్ కూడా కట్టలేదు. ఒక 2 సంవత్సరాల బట్టి నుంచి ఈఎస్సీపీఎఫ్ కట్టకపోవడం వల్ల, మాకు పీఎఫ్ కట్టకపోవడం వలన మాకు వచ్చే బెనిఫిట్స్ అనేవి మాకు ఏదైనా కార్మికుడికి ఏదైనా మరణ స్వాస్థ జరిగితే మాకు ఇన్సూరెన్స్ వస్తారు. ఆ ఇన్సూరెన్స్ కూడా కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా మాకు జీతాలు కూడా మాకు అకౌంట్లో ఇవ్వకుండా బై హ్యాండ్ ఇస్తున్నారు. అలా ఇవ్వడం వల్ల మాకు వచ్చి బెనిఫిట్స్ కూడా కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఐడెంటిటీ కార్డులు తదితర మాకు రావాల్సినది ప్రతిదీ కూడా వస్తలేదు. మేము సమ్మె చేస్తానే కానీ మాకు జీతాలు వేయలేని పరిస్థితి ఏర్పడింది సార్ మాకు. కనుక ప్రభుత్వం వారు మా డిప్యూటీ సీఎం గారు, మమ్మల్ని ఏదైనా మా మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మా యందు దయించి మాకు రావాల్సిన పెండింగ్ జీతాలు, అదేవిధంగా మాకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా మా అన్నీ కూడా త్వరగా ఇప్పించగలుగుతున్నాం. ఈ సమ్మె మా డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా మేము ఈ సమ్మె మేము కొనసాగిస్తామని ఈ పత్రిక మూలంగా మేము కోరుచున్నాం. సత్యసాయి వాటర్ స్కీమ్లో పనిచేస్తున్న సుమారు 50 మంది కార్మికులు గత 3 రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారు. వీళ్ళ ప్రధానమైన డిమాండ్ 16 నెలల నుంచి వీళ్ళకి వేతనాలు ఇవ్వట్లేదు, అలాగే ఈఎస్ఐ పిఎఫ్ కట్టట్లేదు. ఈ 16 నెలల నుంచి కూడా ఎవ్వరూ బాధ్యత తీసుకోకుండా వీళ్ళ చేత పని చేయించుకుంటున్నారు తప్ప వీళ్ళ జీతాల విషయంలో మాత్రం జోక్యం చేసుకోవటం లేదు. గతంలో సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమల్లోకి వచ్చింది. తర్వాత సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి దాన్ని స్వాధీనం చేశారు. స్వాధీనం చేసిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క నెల కూడా డిపార్ట్మెంట్ సక్రమంగా వీళ్ళకి జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎవరూ బాధ్యత తీసుకోవట్లేదు. అధికారులను అడిగితే కాంట్రాక్టర్ మీద, కాంట్రాక్టర్ని అడిగితే అధికారుల మీద నెపం మోపేస్తున్నారు తప్ప బాధ్యతగా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. పాపం మా కార్మికులు కూడా ఇది మంచినీటి సమస్య, ప్రజలందరికీ జీవనాధారం. ఇటువంటి దాంట్లో మనం సమ్మె చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు. అవసరమైతే మనం కన్నీళ్ళైనా పెట్టుకోవాలి తప్ప వాళ్ళకి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ జాలిని కనీసం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అలాగే అధికారులు కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క అధికారికైనా వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా ఒక్క నెల జీతం తీసుకోకుండా వాళ్ళు ఉద్యోగం చేసేదేమో తెలుసుకుంటే మంచిది. అలాగే వాళ్ళ కిందన్న ఉద్యోగస్తులు కూడా అటువంటి వాళ్ళని గుర్తెరిగి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి. ఎప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని ఫండ్స్ రిలీజ్ అవ్వట్లేదు అనే పేరుతో ఫండ్స్ ఎలా రిలీజ్ అవుతాయి, ప్రభుత్వం మీద మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వంతో మంత్రుల ద్వారానో, ఎమ్మెల్యేల ద్వారానో, ఎంపీల ద్వారానో మాట్లాడితే ఫండ్స్ రిలీజ్ అవుతాయి. ఫండ్స్ రిలీజ్ అవ్వకుండా అది రిలీజ్ అవ్వట్లేదు అనే పేరుతో మీరు నిర్లక్ష్యంగా కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించుకోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది మీకు న్యాయం కాదు. కార్మికులు చాలా ఓపికగా 16 నెలలు అంటే చిన్న విషయం కాదు. కరోనాలో కూడా ఆ కరోనా బారిన పడి ఒకవైపున తోటి కార్మికులు చనిపోతున్న ఈ పథకాన్ని ఎక్కడ ఆపకుండా ప్రజలందరికీ మంచినీటి అందించి ఇంత త్యాగం చేసిన వాళ్ళని మీరు వాళ్ళకి తిండి లేకుండా మీరు రోడ్డు మీద పడేయటం అనేది మీకు చాలా దుర్మార్గం. ఎప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే జోక్యం చేసుకుని సక్రమంగా జీతాలు చెల్లించాలి, పాత బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాలి, ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి. అప్పటి వరకు మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మరొకసారి ప్రభుత్వానికి అధికారులకి హెచ్చరిక చేస్తున్నాం. నారాయణపురం శ్రీ 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 సత్యమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీ పుష్పయాగం నిర్వహించారు. శరన్నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు అమ్మవారిని శనివారం అన్నపూర్ణాదేవిగా అలంకరించి అమ్మవారికి శ్రీ జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనంగా శ్రీ పుష్పయాగం జరిపించారు. ఈ పూజా కార్యక్రమానికి అతిథులు రౌతు సూర్యప్రకాశ్రావు, జట్టి ప్రసాదరావు, షర్మిలారెడ్డి, ఆకుల వీర్రాజు, పంతం కొండలరావు మరియు ఆలయ కమిటీ సభ్యులు చెలగల్ల సుబ్బారావు, దడ్డా పద్మనాభం, మానే దొరబాబు,
యండ్రపు వెంకటేశ్వరరావు, దుడ్డ చంటి, ఉబ్బేరు శ్రీను, మానె ఆదిబాబు, శ్రీకృష్ణ భగవాన్, దడ్డ వెంకన్నబాబు, కోల వీరభద్రరావు తదితరులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిన్ను వాడవాడలందు తల్లి నిలుపుకున్నము, నిన్ను నవరాత్రులు నిన్ను గొలుచుకున్నము. నిన్ను వాడవాడలందు తల్లి నిలుపుకున్నము, నిన్ను నవరాత్రులు నిన్ను గొలుచుకున్నము. నిన్ను గొలుచుకుంటూ సంబరాల చేసుకున్నము, కన్నులారా నిరూపు చూసి మురిసిపోయినం. నిన్ను గొలుచుకుంటూ సంబరాలు చేసుకున్నము, కన్నులారా నిరూపు చూసి మురిసిపోయినం. రంగు రంగు దీపాల కాంతుల్లో మెరిసేటి నిన్ను చూసి ఆడిపాడినం. వందనాలు 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 తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా జక్కంపూడి కుటుంబం అండదండగా నిలుస్తుందని, అందుకే కార్యకర్తలు అంత అభిమానం చూపిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు అడప అనిల్ కుమార్ పేర్కొన్నారు. రాజానగరం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా పుట్టినరోజు వేడుకలు శనివారం స్థానిక ప్రకాశం నగర్లోని వారి గృహం వద్ద అడప అనిల్, కోడికోట రూరల్ నాయకులు నాలం రోషయ్యల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మేడపటి షర్మిలారెడ్డి పాల్గొని పుట్టినరోజు కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అడప అనిల్ కుమార్ మాట్లాడుతూ జక్కంపూడి కుటుంబం అంటే కార్యకర్తలకు ఒక ధైర్యమని అన్నారు. వైఎస్ఆర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా జక్కంపూడి రాజా నాయకత్వంలో పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తామని అన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడే జక్కంపూడి కుటుంబాన్ని కార్యకర్తలు నమ్ముకొని పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు గుత్తుల మురళీధర్, మానే దొరబాబు, బొంత శ్రీహరి, ఇసుకపల్లి శ్రీనివాస్, కాపు సంఘం నాయకులు వక్కపట్టి మురళి, పొరంశెట్టి ప్రసాద్ నాయుడు, పార్టీ నాయకులు పెంకే సురేష్, తగరం సోము, సత్తి సందీప్, అడప రాజు, మాసా రామ్జోగ్, నల్లా రాజేష్, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, ముప్పన శ్రీను, మేడబోయిన సునీల్, బూడిద శరత్, ఎండి ఆరిఫ్, వైకేఎల్ నరసింహరావు, కేఎల్ఎన్ రెడ్డి, కుక్క తాతబ్బాయి, నారపురెడ్డి సన్ని, కొరుమిల్లేశ్వరు, గౌస్ మొహిద్దీన్, అరిపుల్లా ఖాన్, తుర్ల శ్రీను, సాయి, ప్రసాద్, ఉప్పాడ వెంకన్న, కళ్యాణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. రాజా పుట్టినరోజు సందర్భంగా కోడి పవన్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక సంహిత కళాశాలలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక విఎల్పురంలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 47వ గణపతి నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం జరిగిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ప్రారంభించి భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఏటా గణపతి నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా అదేవిధంగా భారీ గణనాథుణ్ణి ప్రతిష్ఠించి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కుంకుమ పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా సుమారు 15,000 నుంచి 20,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ తరపున వాసిరెడ్డి బాబీ, ఆలయ కమిటీ తరపున చొప్పెర్ల వీరభద్రరావు మాట్లాడుతూ నగరంలో ప్రతి ఏడాది తామే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ ఏడాది కూడా భారీ విగ్రహాన్ని పండుగ వాతావరణంలో నిమజ్జనం చేశామని అన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు, అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న స్థానిక పెద్దలు, వ్యాపారులు, పుర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భవానీలు, స్వాములకు ప్రత్యేకంగా ప్రసాద వితరణ గావించారు. మహిళలకు సిట్టింగ్ విధానంలో, పురుషులకు బఫే విధానంలో భోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రంగాపు రామకృష్ణ, సెక్రటరీ పంచకట్ల శివప్రసాద్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అలాగే జరుగుతున్న విజయదశమి శుభాకాంక్షలు. విఎల్పురం సెంటర్లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి గణపతి నవరాత్రి మహోత్సవాలు మేము 47 సంవత్సరాలు అవుతుంది స్వామివారి గుడి స్థాపితం చేసి. ఇది 47వ సంవత్సరం జరుగుతుంది.
ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా జరుపుకున్నాం. అలాగే గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగించుకుని ఈరోజు స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి 15 నుండి ఒక 20,000 మంది వరకు భక్తులు హాజరవుతారు. ఈ కార్యక్రమం నిమిత్తం వియల్పురం పుర ప్రజలు అలాగే ప్రముఖులు అందరూ కూడా మాకు పూర్తిగా సహకరిస్తున్నారు. వారందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని చాలా బాగా జరుపుతున్నాం. ముందుగా వియల్పురం వరసిద్ధి వినాయక స్వామి గత 47 సంవత్సరాలుగా వియల్పురంలో కొలువై ఉంటూ రంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటూ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా రాజమండ్రికి గర్వంగా చెప్పుకోదగే ఉత్సవాలు జరుపుతున్నామంటే అది మా పుర ప్రజలు మరియు మా సహకరించిన పెద్దలు వ్యాపారవేత్తలకి ధన్యవాదాలు. అలాగే స్వామివారి మహా అన్నదానం గత 47 సంవత్సరాల్లో వియల్పురంలో జరిగిన మహా అన్నదాన కార్యక్రమంలో సుమారు 15,000 నుంచి 20,000 మంది వరకు పాల్గొనడం జరుగుతుంది. అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడానికి చుట్టుమూలల అంటే మీకు నావారం మొదలుకొని ఇలాగ రాజమండ్రి పుర ప్రజలు చాలా వరకు హాజరవడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ముఖ్యంగా మహిళలకు కూర్చోబెట్టి భోజనం పెట్టడం, అలాగే మగవారికి బఫే సిస్టంలు ఇవ్వడం జరుగుతుంది. భవానీలకి అయ్యప్పలకి వేరే కౌంటర్ ఏర్పాటు చేసి ఏ ఇబ్బందులు కలగకుండా నిర్విమంగా 4 వరకు కూడా ఈ అన్నదానం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలు ఆర్యడప్పారావు గారికి మొదలైన వారందరూ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నగర గౌడ శెట్టిబలిజ శ్రీశైన యాత సంక్షేమ సంఘం బీసీ నాయకులు రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కడలి వెంకటేశ్వరరావు సంస్మరణ సభ శనివారం స్థానిక రహమత్ నగర్లోని ఆయన స్వగృహంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, వైసీపీ నాయకులు తదితరులు కడలి వెంకటేశ్వరరావుతో వారికి గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు కుటుంబానికి, వైసీపీకి, బీసీ సంఘానికి తీర్చలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర గౌడ శెట్టిబలిజ, ఈడిగా శ్రీశైల యాత సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు బుడ్డిగ శ్రీనివాస్, అధ్యక్షులు రెడ్డిరాజు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి, శ్రీకర్ టీవీ ఛానల్ అధినేత పంపన శ్రీనివాస్, గుడి అన్నపూర్ణరాజు, గెద్దడ హరిబాబు, సూరంపూడి శ్రీహరి, కొండేటి స్వాములు, గొర్రెల రమణ, కేత నాగేశ్వరరావు, నరాల రమణమూర్తి, గుత్తుల అప్పారావు, మట్టా శ్రీను, వనం శ్రీను, మట్టా శేషారావు, దొంగ సురేష్, పల్లు రాజు, గుత్తుల రామచంద్రరావు, గోవిందు, సింహం గణేష్, వల్లా ప్రకాష్, టేకుముడి బద్రీనాథ్, టీవీ సుబ్రహ్మణ్యం, వల్లు గోవింద్, ఎరక కొండ, గుత్తుల ధర్మారావు, గుడ్డిగ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మిత్రులు కడలి వెంకటేశ్వరరావు గారు నిజంగా ఆయన కాలం చేశారంటే చాలా ఆందోళన కలిగింది అందరికీ. మిత్రులు సంఘానికి ఆయన ఎనలేని సేవలు చేసి మరి అదేవిధంగా ఇతర కులాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్న మిత్రుడు మన కడలి వెంకటేశ్వరరావు గారు. నిజంగా ఈ సంఘాలకు కానీ స్నేహితులకు కానీ తీరన్న లోటు అని చెప్పేసి ఈ సందర్భంగా బాధాకరమైన విషయం కూడా మాట్లాడటం కూడా బాధగానే ఉంది. అయినా ఒకళ్ళకి అన్నం పెట్టడం తప్పించి ఎవరిని అటు రాజకీయాలు కానివ్వండి, ఇటు పబ్లిక్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మచ్చలేని మనిషి, అలాంటి గొప్ప వ్యక్తి. మరి నిజంగా ఆయన మరణం తర్వాత వేలాది మంది జనాలు తరలి వచ్చి నివాళులు అర్పించారు. అలాంటి వ్యక్తి మరి ఈ సంఘాల్లో కూడా సొంత రూపాయలతో కూడా 80 ఏళ్ళ సేవలు చేసి
మరి కమ్యూనిటీ అంతా కూడా మన కరడలి వెంకటేశ్వర గారికి ఈ సంఘాలన్నీ కూడా రుణపడే ఉంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాయి. శ్రీ కీర్తి చేసిన కడల వెంకటేశ్వర గారు జ్ఞాపకార్థం ఈ రోజున పెద్ద కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి మార్గనాథన్ గారు, రెడ్డి గారు, బుడ్డి సీని గారు, మా సంఘ సభ్యులు గౌడ చెడ్డిపల్లి వీడికి తీసేనేత సంఘ సభ్యులు కూడా 500 మంది వచ్చి ఆయన సంతాప సభ తెలియజేశారు. ఈ రోజు కడల వెంకటేశ్వరరావు గారు మా సంఘానికి ఎంతో కృషి చేశారు. ఆయన కార్తీక వన సమాధానం వచ్చిందంటే ఆయనే భోజనాలు పెట్టి ఆయనే 4 సార్లు ఏర్పాటు చేశారు. నిన్న ప్రధాన సత్యనారాయణ గారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఇంటికాడ వాళ్ళ సతీమణి గారిని వచ్చి పలకరించి వెళ్ళారు. పురుడు పార్చార్థి గారు, పురుపుడు సత్యబాబు అందరూ వచ్చి అతి వైభవంగా చేసి అలా కుటుంబ సభ్యులకి పగడాలు సంతానం చేశారు. ఈ కడల వెంకటేశ్వరరావు ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ కానీ సంఘానికి కానీ ఎన్నో సేవలు చేసి మా సంఘానికి పూర్వవైభవం తీసుకొచ్చారు. కడల వెంకటేశ్వర గారు ఎండలేడు కృషి చేస్తారని ఎన్నో మాకు సంఘానికి ఎంతో బాధ కలిగిస్తుందని నా హృదయపూర్వకంగా కోరి ప్రార్థిస్తున్నాను. స్వర్గీయ కడల వెంకటేశ్వరరావు గారి దశజన్మ కర్మ సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన గురించి మననం చేసుకుంటే ఎంఎస్సి బిఈడి చేసి టీచర్గా ఉద్యోగం చేసుకుంటూ సెట్టిబల్జ కులంలో పుట్టి గౌడ సెట్టిబల్జలకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన ఈ గౌడ సెట్టిబల్జ సంఘీయులను ఆర్గనైజ్ చేయడం ద్వారా అనేక సమావేశాలు నిర్వహించి వారిలో చైతన్యం తీసుకురావడానికి, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడానికి విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది. ఆయన వెరీ హానెస్ట్ అండ్ సిన్సియర్. ప్రతి కార్యక్రమానికి తన జేబులోంచే డబ్బులు ఖర్చు పెట్టారు. తను సంపాదించినటువంటి డబ్బులు దాదాపు 4-5 కోట్ల రూపాయలు సంఘం కోసం ఖర్చు పెట్టేసినటువంటి వ్యక్తి. ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈ రోజుల్లో మనం ఎక్కడా కూడా అతనితో కంపేర్ చేసేటటువంటి ఇంకొక నాయకుడిని మనం చూడలేం. ఎందుకంటే ఆయన సొంత ఆస్తిని, సొంత డబ్బుల్ని సమాజానికి ఖర్చు పెట్టి ఈ కులానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడానికి విశేషమైనటువంటి కృషి చేశారు ఆయన. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారు. ఇక్కడ మార్గాని భరతరామ్ గారు ఎంపీగా ఉండగా ఆయనకి మరి మౌత్ పీస్గా ఉండి ప్రతి విషయంలోనూ కూడా చాలా లోతైనటువంటి విశ్లేషణ ద్వారా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మరి విమర్శకులకి సమాధానం చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన. విద్యావేత్త, సోదరుడు సమానుడైన కడలి వెంకటేశ్వరరావు గారు ఆయన అతి చిన్న వయసులో పరమపదించడం బాధాకరమైన విషయం. మరి ఒక కులంలో పుట్టిన అన్ని కులాల ప్రాభిమానాలు పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కడలి వెంకటేశ్వరరావు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కడలి వెంకటేశ్వరరావు చెవిని పాడటమే వెంటనే స్పందించి ఆ సమస్యకు పరిష్కారం చూపించినటువంటి వ్యక్తి. మరి అలాగే ఇవాళ మేము మోరంపూడి ఫ్లైఓవర్ కోసం పోరాటం చేసి అనేక కార్యక్రమాలు చేపడితే దానికి పూర్తి బాధ్యత వహించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కడలి వెంకటేశ్వరరావు గారనే మనం చెప్పక తప్పదు. ఎందుకంటే అతను చేసిన ఉద్యమం చిన్న ఉద్యమం కాదు. దాన్ని మనం ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుని మరి ఆయన బాటలో మనందరం కూడా నడవాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఆయన చాలా చిన్న వయసు, 54లో ఎంటర్ అయ్యి ఎంత ఏదో సిల్లీగా ఏదో అసలు మనం ఉన్నాడేమో, మన దగ్గరే ఉన్నాడేమో, మనతో మాట్లాడుతున్నాడేమో అనే పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం. కానీ వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి నా సానుభూతి. స్నేహ స్వభావి, అందరి వాడు, అలాగే గౌడ సెట్టిబల్జీల నాయకుడు, బీసీల నాయకుడు, అన్ని కులాలకి కావలసిన వ్యక్తి అయిన కడలి వెంకటేశ్వరరావు గారి మరణం తర్వాత మరి ఈరోజు దినకార్యం జరుగుతుంది. మరి ఆయన్ని గుర్తు చేసుకుంటూ మేము ఇక్కడ మాట్లాడే మాటలు ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. ఆయన ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి ఉన్నామంటే వెంటనే స్పందించి నేనున్నాను అంటూ
ఆయన నుండి జోబీలో ఉన్న డబ్బులు తీసి ఇవ్వడమే కాకుండా మంచి ప్రోత్సహించేవాడు. అలాగే గతంలో మరి మనం బీసీ గెలిచినోడు చేశాం. ఎంతో మంది ఆ కార్యక్రమాన్ని అనగదొక్కాలని చూస్తే ముందుగా వచ్చి మీరు కానివ్వండి అని నన్ను రెడ్డిరాజు గారిని మరి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లి అది జరగడానికి కారకులు కూడా కడల వెంకటేశ్వరరావు. మరి అటువంటి వ్యక్తి మా ముందు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అందువల్ల మేము ఈరోజు ఆయనకి చాలా బాధగా మరి మాటలు చెప్పడం జరుగుతుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. దేవి చౌక్ లో 3వ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారు. ఎన్డీఏ కూటమి విఫలం కాక తప్పదు. తూర్పుగోదావరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి జోస్యం. జైన్ రోడ్లో శ్రీ స్వర్ణదుర్గ 25వ నవరాత్రి మహోత్సవములు. స్వర్ణదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్. మూడో రోజు సమ్మెబాట చేపట్టిన సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సిబ్బంది. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.